సుద్దులం గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం మరియు దూడల ప్రదర్శన పాల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి ఏఎంసీ చైర్మన్ హనుమంత్ రిబ్బన్ కట్ చేసి ఈ యొక్క ఉచిత పశు వైద్య శిబిర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరము పశుగణ అభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ వారు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధులు పశువులకు 26, కృత్రిమ గర్భధారణ 2, సాధారణ చికిత్సలు 4, నట్టల నివారణ 24, మొత్తం 52 పశువులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. శిబిరంలో పశుగణ అభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మాజిద్ అహ్మద్ ఇటువంటి ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ అలాగే లింగ నిర్ధారణ, గర్భధారణ, సెక్స్ సాటర్డే సిమోను అనగా మగ కణాలు వేరు ఆడ కణాలు వేరు చేసే టెక్నాలజీతో ఇంజెక్షన్ రూపంగా ఆడదూడ పుట్టే ఇంజెక్షన్లపై సప్లై చేయడం జరుగుతుందన్నారు. ఈ యొక్క శిబిరంలో విఎల్ఓ శ్రీమతి మంజుల సుధీర్, గోపాల్ మిత్ర సూపర్వైజర్ తిరుపతి, గోపాల్ మిత్రులు రాము, నాగేష్, రియా, సాయిలు, మైత్రి, రాజేష్, పంచాయతీ కార్యదర్శి కవిత, మాజీ సర్పంచ్ గోపు, సాయిలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కారణం అంటే ఈ క్యాంపులు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతులలో ఒక విధంగా అవగాహన తీసుకురావాలా. 2 విధాలుగా, ఒకటైతే గర్భకోశ వ్యాధులు నివారణ ఎలా చేయాలా, మరి దానికి సంవత్సరంకి ఒక దూడ ఎట్లా పుట్టియాలా, ఇది ఒక భాగం. రెండోది నూతన పద్ధతి ద్వారా ఈ సంవత్సరం నుంచి మన పశుగణ అభివృద్ధి సంస్థ ద్వారా మన పశు వైద్య శాఖ ద్వారా ఈ ఆడ లింగ నిర్ధారణ వీర్యం అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే ఇంతకుముందు మన దగ్గర సెమెన్ ఇస్తే సగం ఆడిది సగం మగది పుడుతుండే. అయితే ఈ కొత్త పద్ధతులు ఏంటంటే దీనికి ఒక టెక్నాలజీ ద్వారా వీర్య కణాలు